ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ రమ్య. సో నిన్న నుంచి అయితే బండి సంజయ్ కొడుకు ఎవరైతే ఉన్నారో బండి భగీరథ్ మీద చాలా వరకు న్యూస్లు వస్తూనే ఉన్నాయి. రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు న్యూస్ ఛానల్స్లో కూడా. బట్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయిన దాని ప్రకారం చూసుకున్నట్టయితే వాళ్ళ మదర్, అంటే బాధితురాలి మదర్ ఎవరైతే, అంటే బాధితురాలు అని మనం ఇప్పుడే పరిగణించకపోయినా సరే పోలీస్ స్టేషన్ కేసెస్ దీని పరంగా చూసుకున్నట్టయితే ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఇచ్చిన పోలీస్ కంప్లైంట్లో ఏదైతే డేట్ మెన్షన్ చేసి ఆ డేట్లో మా అమ్మాయిని బలవంతంగా ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయాలి అని చూశాడు అని చెప్పారు. అదే డేట్కి అదే రోజు నైట్ ఆ అమ్మాయి ఆ భగీరథకి అన్నం ప్రేమగా గోరుముద్దలు తినిపించడం అయితే అది ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. అసలు దాని వెనుక ఏముంది అని మీరు అంటున్నారు? అంటే ఆ మాత్రం స్నేహము ఆ చనువు లేకుండానే అదే రోజు వాళ్ళు అన్నం కూడా తినిపించుకుంటారా అంటారా? ఇప్పుడు ఈ చనువు ఇవన్నీ కూడా పక్కన పెట్టు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి స్నేహం అంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ గురించి మనం తక్కువ మాట్లాడటం మంచిది. వాళ్ళు మాత్రమే చెప్పగలవి, మనం చెప్పలేము. వాళ్ళిద్దరికి మాత్రమే తెలిసినటువంటి విషయాలు అవన్నీ కూడా. సో వాటి లోతుల్లోకి మనం వెళ్ళలేం. కానీ ఒక విషయం నేను ఇక్కడ చెప్పదలుచుకునేది ఏంటంటే, ఒక సబ్జెక్ట్ రాగానే ఒకరిని పూర్తిగా విక్టిమ్ అని, ఒకరిని పూర్తిగా అక్యూజ్డ్ అని, ఒక వర్షన్ విని ఒక కంక్లూజన్కి వచ్చేటువంటి పరిస్థితుల్లో నుంచి సమాజం బయటపడాలి. కాకపోతే ఇక్కడ సబ్జెక్ట్ మైనరు అంటున్నారు కాబట్టి కొంత కన్సర్న్ చూపించాలి, నో డౌట్ అనే కన్సర్న్ చూపించాలి. ఆ కన్సర్న్ చూపించటం వేరు, ఇంకొకరిని పట్టుకొని అతన్ని పూర్తిగా ఏదో రాజకీయ కక్ష ఉంది కాబట్టి, బండి సంజయ్ కుమారుడు దొరికాడు కాబట్టి, అవకాశం వచ్చింది కాబట్టి బండి సంజయ్ మీద బీజేపీ మీద ఉన్న కోపాన్ని మొత్తాన్ని కూడా వెళ్ళబుచ్చుకోవాలని చూడటం అనేది తప్పు. ఏ ఇష్యూని ఆ ఇష్యూగా చూడాలి, సబ్జెక్ట్ చూడాలి. నేను ఇక్కడ అనేది ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకుందంటే, ఇష్యూ ఎప్పుడు జరిగింది, కేసు ఎప్పుడు పెట్టారు, ఈ మధ్యలో గ్యాప్ ఎందుకని వచ్చింది. ఒకవేళ ఇక్కడ వేధింపులు కనుక ఉండుంటే వేధింపులు జరిగిన సమయంలోనే కేసు పెట్టాలి కదా. ఇప్పుడు నేను నిన్ను తిట్టాను రమ్య, తిట్టారని ఇవాళ నువ్వు కేసు పెట్టడానికి ట్రై చేస్తావా? నేను తిట్టిన 6 నెలల తర్వాత నన్ను కార్తీక్ గారు పలానా డేట్ రోజు పలానా టైంలో పలానా మాట అన్నారని కేసు పెట్టని ట్రై చేస్తావా? అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఇక్కడ ఒక మాట, ఒకవేళ ఎప్పుడు ఒక 6 నెలల తర్వాత పలానా టైంలో పలానా రోజు పలానా అని చెప్పేసి నువ్వు కేసు పెట్టదలుచుకున్నావు అంటే, ఈ 6 నెలల కాలంలో నువ్వేం చేసావు? ఈ 6 నెలలు ఏం జరిగింది? నా నుంచి ఏదో రాజీ పట్టని ట్రై చేసావు. ఆ రాజీ కుదరలేదు కాబట్టి కేసు పెట్టినట్టు అనుకోవాలా? లేదు, ఒకవేళ నేను తిట్టాను, నువ్వేం చేయాలి? మరుసటి రోజు నుంచి నన్ను చూడటం మానేయాలి, నాతో మాట్లాడటం మానేయాలి, లేదు నా దూరంగా ఉండటం స్టార్ట్ చేయాలి. కానీ దగ్గరగానే ఉంటూ మాట్లాడుతూ ఒక 6 నెలల తర్వాత నీకు నాకు ఏదో గొడవ వచ్చిందనుకో, ఆ గొడవని ఏం చెప్పలేక ఎప్పుడో ఒక 6 నెలల క్రితం జరిగిన ఒక సంఘటన పట్టుకొని నువ్వు కేసు పెట్టావు అనుకో, ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ నాట్? ఇప్పుడు చట్టం చెక్ చేసుకోవాలి. ఇది సరే, ఒకవేళ అది వ్యాలిడ్ అని మనం అనుకున్నా సరే, అంటే పలానా ఒక 6 నెలల క్రితం ఇలా జరిగింది, పలానా రోజు పలానా టైంలో అని అనుకున్నా సరే, ఇన్ని రోజులు ఎందుకు గ్యాప్ తీసుకున్నారు అన్న ఒక చిన్న థాట్ మనలో వచ్చినా సరే ఇట్లా అనుకోవచ్చు. సరే, సరదాగా వాళ్ళు ఓపిక తెచ్చుకున్నారులే, లేకపోతే ధైర్యం తెచ్చుకున్నారు బయటికి రావడానికి, న్యాయానికి ధైర్యం తెచ్చుకున్నారు అని మనం అనుకున్నా సరే, అదే మనం అలా అనుకున్నా సరే, మరి పలానా రోజు అని కేసు పెట్టిన రోజు ఎందుకు వాళ్ళిద్దరు కలిసి ప్రేమగా ఉన్నారు అన్నది ఇక్కడ సందేహం. ప్రేమగా ఉన్నారో ఫ్రెండ్షిప్ గా ఉన్నారా అంత దూరం కూడా నేను పోవట్లేదు. అసలు వాళ్ళ మధ్య రిలేషన్ అనేది కట్ కావాలి కదా, వాళ్ళ మధ్య రిలేషన్ అనేది కట్ కావాలి. ఆ రోజు నుంచి ఇప్పుడు నేను తిట్టాను, నీకు కోపం వచ్చింది, కానీ ధైర్యం తెచ్చుకోవడానికి ఒక 6 నెలలు పెట్టింది కేసు పెట్టడానికి, అది ఓకే. ఈ 6 నెలలు ధైర్యం తెచ్చుకోవడానికి ఉండే పీరియడ్ లో నువ్వు మళ్ళీ నాతోనే మాట్లాడుతూ, నాతోనే ట్రావెల్ చేస్తూ, ఫ్రెండ్షిప్ చేస్తూ, వీడియోలు చేస్తూ ఉంటావా? లేదా ఆయన నన్ను తిట్టాడు కాబట్టి, నువ్వు హట్ అయ్యి కాబట్టి దూరంగా ఉండి ధైర్యం తెచ్చుకున్న రోజు తర్వాత కేసు పెడతావా? అంటే కార్తిక్ గారు, దానికి సంబంధించి అంటే ఈ 6 నెలల పీరియడ్ ఏదైతే ఉందో, ఈ గ్యాప్ ఉందో, దీంట్లో ఈ గ్యాప్ లో కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టు ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా? ఆ ఎవిడెన్స్ పూర్తిగా భగీరథే ఇవ్వాలి. దానికి సంబంధించి సిట్ ఏర్పాటైంది, ఎంక్వైరీ జరుగుతుంది. నేను అనేది ఏంటంటే, ఎంక్వైరీ దశలో ఉన్న కేసు మీద రకరకాల ప్రచారాలతోటి రాజకీయ కక్షపూరిత స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు అనేటువంటిది నా ఉద్దేశం. ఇప్పుడు ఒక సామాన్య విషయాన్ని ఎలా తీసుకోవాలో, ఒక సామాన్యుడి విషయంలో కేసు పెట్టినప్పుడు ఎలా తీసుకోవాలో,
బండి భగీరథ విషయాల్లో కూడా అలా తీసుకోవాలి. సామాన్యుల విషయంలో అందరూ ఎలా స్పందిస్తున్నారు, ఇతని విషయంలో కూడా అంతే స్పందించారు. అంతకు మించి మా రాజకీయ శత్రువు కొడుకు కాబట్టి, మేము రాజకీయంగా వ్యతిరేకించే వ్యక్తి కొడుకు కాబట్టి మా పర్సనల్ గజ్జి అంతా తీర్చుకునేలా తిట్టేస్తాం, అతను ఉరిదీయమంటాం, లేదా ఎన్కౌంటర్ చేయమంటాం, లేదా ఇంకోటి చేయమంటాం అనేటువంటి ఆలోచన భావాజాలంతో మాట్లాడడం అనేటువంటి తప్పు. ఈ పాయింట్ కానీ ఇప్పుడు వాస్తవానికి నేను మహిళా పక్షపాతిని, నువ్వు కూడా ఒక మహిళవే. ఒక అమ్మాయికి న్యాయం జరగాలి అని కోరుకునే దాంట్లో వెనకడికి వేసేది అయితే ఉండదు, దాంట్లో వెనకపోయేది ఉండదు. కాకపోతే న్యాయం జరగాలి, వాస్తవం తేలాలి, ఏది నిజమో బయటికి రావాలి అని చెప్పడం వేరు. వన్ సైడ్ గా మనం ప్రిపేర్ అయ్యి మనకి ఇతనంటే వ్యతిరేకి కాబట్టి, బండి సంజయ్ అంటే నచ్చదు కాబట్టి, బండి సంజయ్ హిందూ ధర్మాన్ని ప్రమోట్ చేసే వ్యక్తిగా ఉన్నాడు, బీజేపీని ఒక లెవెల్లో పెంచాడు ఒక టైంలో. కాబట్టి బండి సంజయ్ కనుక పగ్గాలు ఇస్తే మళ్ళీ బీజేపీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బండి సంజయ్ ఇమేజ్ని డ్యామేజ్ చేసే అవకాశాన్ని ఉపయోగించుకోవటం కోసం బండి భగీరథ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అయితే కరెక్ట్ కాదు కదా. అంటే ఇప్పుడు అపోజిషన్ పార్టీలు ఎవరైతే ఉన్నారో ఈ అపోజిట్ పార్టీ అనుకోని వాళ్ళ మీద అందరూ ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ కూడా ఆపోజిట్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా స్పందిస్తూ వస్తున్నారు. ఇప్పుడు న్యాయం జరగాలి, ఒక ఆడపిల్లలకు న్యాయం జరగాలి అని అన్నప్పుడు ఇక్కడ ఒక చిన్న సందేహం. ఇప్పుడు మంగ్లీ మైక్రో ఫైనాన్స్ స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో దాదాపు ఒక 9 మంది చనిపోయినప్పుడు ఈ రాజకీయ నాయకులు ఎవరో వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేదు. అలాంటప్పుడు ఇంకా ఇక్కడ న్యాయం జరిగిందా, అసలు అన్యాయం జరిగిందా లేదా అని తెలియక ముందే ఎందుకు ఇంతమంది వచ్చి మాట్లాడుతున్నారు? ఇదంతా కూడా రాజకీయ కక్షనేనా అన్న వాదన కూడా వస్తుంది. చాలా వ్యాలిడ్ పాయింట్ తీసావు. వాస్తవానికి ఇక్కడ ఒక విక్టిమ్ ఉన్నారని మనం అనుకుంటున్నాం, ఒక మహిళ ఒక విక్టిమ్ గా ఉన్నారని మనం అనుకుంటున్నాం, విక్టిమ్ అని అనుకుందాం ఇప్పటి వరకు. కాకపోతే ఇక్కడ అనుకోవటం వేరు. మంగ్లీ విషయంలో అయితే అక్కడ మైక్రో ఫైనాన్స్ స్కామ్ కనపడుతుంది, చనిపోయిన 9 మంది కుటుంబాలు కనపడుతున్నాయి, 150 కోట్లు 150 కోట్లు మొత్తం ఇద్దరు కలిసి 300 కోట్ల రూపాయల స్కామ్ కనపడుతుంది. ఆ స్కామ్ ఫలితంగా వందలాది కుటుంబాలు ఆంధ్ర తెలంగాణ, ఆ నల్గొండ జిల్లాలో దేవరకొండ ఏరియా పరిసర ప్రాంతాలు, అండ్ అనంతపురం జిల్లా కర్నూలు జిల్లా సంబంధించిన పరిసర ప్రాంతాలు, సత్యసాయి జిల్లా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాన్య మధ్యతరగతి పైగా గిరిజన పాపం కుటుంబాలన్నీ కూడా ఇక మంగ్లీని ఫేముని నమ్మో, లేదా మంగ్లీ పేరుని నమ్మో, లేదా మంగ్లీ తమ్ముని నమ్మో, లేదా మంగ్లీ పేరు చెప్పుకున్నటువంటి సోకాల్డ్ పీపుల్, లేదా మధును ఇంకా ఎవరు ఉన్నారు కదా వాళ్ళందరినీ నమ్ము మా డబ్బులు రెట్టింపు అవుతాయి అనేటువంటి ఒక ఆశకి లొంగి పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి ఇలా లాస్ అయ్యి రోడ్డు మీద పడి హైదరాబాద్ ఫుట్పాత్ మీద పండుకుంటున్నారు. వాళ్ళ తరపున ఎవడు రాడే. ఈ రోజు ఒక గిరిజన ప్రాంతానికి చెందిన ప్రజలందరూ కూడా న్యాయం కావాలి అన్నది పక్కకు పెడితే దాదాపు 9 మంది చనిపోయారు. ఆ 9 మంది బాధ వినేటోళ్ళు ఎవరు లేరులే కానీ ఇక్కడ జస్ట్ ఇలా జరిగింది, ఇది జరిగిందా లేదా అన్నది కన్ఫర్మేషన్ లేకుండానే ఎందుకు అందరు ఇటు సైడ్ వస్తున్నారు? అంటే ఒక బడా నాయకుడు అయితే ఇతన్ని డిఫేమ్ చేయడానికి అయితే అంతమంది వస్తారు, కానీ న్యాయం చేయాలి, న్యాయం వైపు కొంతమంది ఉన్నారు, మరి వాళ్ళ కోసం మాట్లాడాలి అంటే ఎవరు రారు. యాక్చువల్గా పాపం మంగ్లీ విషయంలో అయితే సరే మంగ్లీ పాత్ర ఉందా లేదా నేను కాదు చెప్పాల్సింది, చట్టం చెప్పాలి. కానీ ఆ పర్టికులర్ కేసులో అయితే ఫుట్పాత్ మీద ప్రజలు పండుకొని, అంటే ఎవరైతే బాధితులు వచ్చి హైదరాబాద్లో షెల్టర్ తీసుకునేటువంటి అవకాశం కూడా వాళ్ళకి లేక ఫుట్పాత్ల మీద పండుకుంటే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చేవాళ్ళు లేడు, వాళ్ళ తరపున మాట్లాడేవాళ్ళు లేడు, వాళ్ళ తరపున గొంతు కలిపేవాళ్ళు లేడు, వాళ్ళ తరపున ఒక ప్రజా ఉద్యమం, నిజానికి మంగ్లీ బాధితుల తరపున ఒక ప్రజా ఉద్యమాన్ని కనుక ఎవరైనా నిర్మించగలిగి ఉంటుంటే ఆ 150 కోట్లు ఎంతో కొంత వసూలు చేసి మళ్ళీ ఆ కుటుంబాలకు వచ్చి ఉండే. దీంట్లో మళ్ళీ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి ఈ డబ్బును వాళ్ళు ఎత్తుకొని పోతున్నారు. ఈ కేసులో రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి చాలా అనుమానాలు ఉన్నాయి. ఒక సంబంధించినటువంటి అధికార పార్టీలోకి వచ్చి మళ్ళీ ప్రతిపక్ష పార్టీలో పోయి అటు ఇటుగా మారినటువంటి ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరుడు ఏదో ఈ కేసును డీల్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా మధ్యలో వచ్చినాయి. సో రాజకీయ నాయకులు దూరటం వల్ల మంగ్లీ కేసు నిర్వీర్యం కావటమే కాకుండా పక్కదో పట్టేటువంటి అవకాశం కూడా ఉంది. దాని మీద ఎవరు స్పందించట్లేదు. సామాజికవేత్తలు కావచ్చు, సామాజిక సంఘాలు అంటారు కదా, సామాజిక కార్యకర్తలు అంటారు. సార్ ఇవన్నీ మనం కాసేపు పక్కన పెడితే ఇప్పుడు ఈ పోక్సో కేసుకి సంబంధించి చాలా మంది బీఆర్ఎస్ నేతలు అయితే స్పందించారు, చాలా మంది ఇంక్లూడింగ్ హరీష్ రావు. మంగ్లీ విషయంలో బీఆర్ఎస్ స్పందించింది, మాట్లాడలేదు. అది మంగ్లీ విషయంలో మంగ్లీది తప్పు అని స్పందించమని మనం చెప్పలేదు. ఎవరైతే ఆ అన్యాయానికి గురైనలో వాళ్లకు న్యాయం చేయమని చెప్పినా గానీ ఎవరు స్పందించడం లేదు. హరీష్ రావు గారి నుంచి కానీ, కేటీఆర్ గారి నుంచి కానీ,
లేదు ఇంకే పెద్ద నాయకుడు వైపు నుంచి కానీ ఈ మైక్రో ఫైనాన్స్ కేసులో మంగిలి కేసు అని కూడా అంటాం, పక్కన పెట్టేద్దాం. అసలు మంగిలి పాత్ర ఉందో లేదో కూడా మనం అది పక్కన పెట్టేద్దాం. మైక్రో ఫైనాన్స్ కేసు అయితే నిజమేగా, బాధితులు ఉన్నారన్న మాట నిజమేగా. ఆ బాధితుల్లో చాలా మంది తెలంగాణకు సంబంధించిన దళితులు, గిరిజనులు, సామాజిక వర్గాలు, మధ్య తరగతి వాళ్ళు, పేదవాళ్ళు ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందేగా. ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డప్పుడు, ఆ కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు, ఆ కుటుంబాలు ఉన్నప్పుడు దాని మీద మాట్లాడటం బీఆర్ఎస్కి ఎందుకు చేత కదా, పోరాటం చేయాలి కదా. అంటే మంగిలికి కావాల్సింది అయిపోయింది, బండి సంజయ్ కావాల్సిన కాకుండా పోయాడా. అంటే బండి సంజయ్ ఏమో రాజకీయ శత్రువు, మంగిలి ఏమో రాజకీయ మిత్రురారు. ఇదేంటి సరే, మంగిలి రాజకీయ మిత్రురారు కానీ మంగిలి పేరు పక్కన పెట్టండి, ఆ మైక్రో ఫైనాన్స్ కేసు అని మాట్లాడండి. అంటే అక్కడేమో కావాల్సింది అయిపోయింది కేసు, ఇక్కడేమో వ్యతిరేకం అయిపోయిందా. అంటే ఒక్కొక్క ఇష్యూలో మనం చూసే కళ్ళని బట్టి ఏదైనా ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం మీద మాట్లాడుతాను కూడా నేను అంటారా, మాట్లాడాల్సిందే. ఒక అమ్మాయికి న్యాయం జరగాలని డిమాండ్ చేయాల్సిందే, అంతవరకు ఓకే. కానీ దీన్ని రాజకీయంగా తిప్పడం కంటే కూడా రాజకీయంగా మాట్లాడదానికంటే రాజకీయంగా ప్రజా సమస్యలు ఉన్నాయి, రాజకీయంగా ప్రజా సమస్యలు ఉన్నాయి. ఆ ప్రజా సమస్యలను మాట్లాడి నువ్వు చెప్పినటువంటి చాలా వ్యాలిడ్ పాయింట్. మంగిలి కేసు ఉంది, తర్వాత ఇవాళ ధాన్యం సమస్యలు ఉన్నాయి తెలంగాణలో, ధాన్యం కొనుగోలులో పెద్ద ఎత్తున కోతలు జరుగుతున్నాయి. ఈ ప్రజా సమస్యల మీద ఉద్యమాలు పక్కన పెట్టి ఒక రాజకీయ శత్రువు, వాళ్ళ పర్టికులర్ రాజకీయ శత్రువుని బదనాం చేయడం కోసం వాడుకోవటం అనేటువంటిది దుర్మార్గం, బాధాకరం. కానీ ఒక విషయం, ఈ కేసులో ఏది నిజం అనేది మేము ఇప్పుడు కంక్లూజన్ రావడం చట్టం చేసుకుంటుంది. కానీ ఒకటి అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇలా అనంతపురం జిల్లాలో ఒకటి బయటపడింది, గుంటూరు జిల్లాలో మరొకటి బయటపడింది. హనీ ట్రాప్లు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇప్పుడు హనీ ట్రాప్ అనేటువంటిది కూడా ఈ కేసులో టాపిక్గా ఉంది కాబట్టి ఆ పాయింట్ చేస్తున్నాం. ఈ కేసు హనీ ట్రాప్ అని నేను అంటలేదు, ఒక కంక్లూజన్ రావట్లేదు. కానీ హనీ ట్రాప్లు అయితే చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. హనీ ట్రాప్ల విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయి కదా, నవ్వింది కదా అని అనవ్వక పడిపోతే చాలా ఇబ్బందులు వచ్చేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. అయితే అందరూ ఒకే ఘటన కట్టండి, మళ్ళీ అందరూ అలా కాదు, అందరూ ఇలా కాదు. కేస్ టు కేస్, సబ్జెక్ట్ టు సబ్జెక్ట్. సో ఓకే అండి కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్ చెప్పేది ఏంటి అంటే, వీళ్ళు తప్పు చేశారు, తప్పు చేయలేదు అని కంక్లూజన్ ఇవ్వలేదు. బట్ ఏదైనా సరే ప్రచారం చేసేటప్పుడు దేన్ని వాడుకొని దేన్ని ఎక్కువ ప్రచారం చేస్తున్నది అన్నది మీరే గమనించండి అని అంటున్నాము. యా, థ్యాంక్ యూ సో మచ్.